మీకు తెలుసు పొల్యూషన్ వల్ల కానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, కవాటాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అసలు గుండె కవాటం 100 ఏళ్ళు అట్లా కొట్టుకుంటే కవాటం ఇవాళ రోజున మనకి చాలా ఇబ్బందులు పడుతుంటే, వీళ్ళు అద్భుతంగా వాళ్ళ హస్తవాస్తోటి ఆవిడని మన చిరునవ్వుతోటి ఇక్కడ మన ఎదురు కూర్చుందమ్మా కనకమహాలక్ష్మి గారు, మీకు నమస్కారం. మా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ యూజ్ చేసుకోవటం మాకందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా గుండె ఓపెన్ చేసే ఆపరేషన్ చేసే టీం ఉంది అని మీరు ఈ మీడియా ద్వారా సందేశం ఇస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఈ పక్కన ఇంకొక పెద్ద మనిషి ఉన్నారు, వీరి పేరు వచ్చి వెంకటేశ్వరరావు. వీరు సత్తెనపల్లి నుంచి వచ్చారు. వీరికి కూడా బైపాస్ సర్జరీ చేసి ఉన్నారు. ఇలాంటి బైపాస్ సర్జరీలు నిన్న కిందటి సంవత్సరం మార్చి నుంచి ఈ మార్చి వరకు 125 చేసి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన కరతాళ ధ్వనులతోటి మనం మంచిగా వీళ్ళని ప్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలిసి వాళ్ళ రోజున చిన్న ఆపరేషన్ చేయడానికి కూడా భయపడిపోయే రోజుల్లో ఇవాళ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవలీలగా చేసి గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్లో ఉన్న పరిస్థితుల ప్రకారం చేసి రిజల్ట్స్ చూపిస్తున్న ఈ టీము ఎంతో అభినందనీయులు. వీళ్ళందరికీ కూడా మరొకసారి ఎనస్థెషియా టీము పోలయ్య గారు వచ్చారు, వాళ్ళందరికీ, అలాగే ఈ కార్డియాక్ సర్జరీ టీం అందరికి కూడా, మన హరికృష్ణ గారికి కానీ, మన కుప్పస్వామి గారికి కానీ, మన యోగి సుందర్రావు గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ పేషెంట్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ పరిశుద్ధరావు గారికి బయట మేము చేయలేమని చెప్తే మేమున్నాం మీకు అని చెప్పి ఎంతో ధైర్యంగా చేసి మన ముందు నిలబెట్టారు. వారి కుటుంబానికి అండవారు. మీకు తెలుసు, ఒక మగవారు ఈ కుటుంబానికి ఎంత అండగా ఉంటారో, వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో, అలాంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబానికి కల్పించిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే మీడియా మిత్రులు ఎంతో మంచిగా మాకు పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మంచిగా ఫోకస్ చేస్తూ, ఇక్కడ జరిగే ఆపరేషన్లు ఇంత మంచిగా జరుగుతున్నాయా అని పేద ప్రజల ద్వారా, ఎందుకంటే పేద ప్రజలు తెలిస్తే ఇంకో 10 మంది ఇక్కడికి వస్తే వారికి ఆ డబ్బులు మిగులుతాయి. వాళ్ళకి ఆ సేవింగ్స్ తోటి వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు. అలాంటి పరిస్థితులు మీరు కల్పిస్తున్నందుకు మీడియా మిత్రులందరూ కూడా ఈ మీడియా ముఖంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు చక్కగా మాకు కోఆపరేట్ చేయాలని, మీ కోఆపరేషన్ తోటే ఇన్ని ఆపరేషన్లు చేయగలిగారు మా సిటీవీఎస్ బృందము, ఎనస్థీషియా బృందము. మీకు చాలా ధన్యవాదాలు మా జీజీహెచ్ తరఫున. అలాగే ఇవాళ ఇలాంటి సర్జరీసు ఈ డిపార్ట్మెంట్లో కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లో మనం మాట్లాడుకుంటే ఈ టైంలో ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ మిగతా డిపార్ట్మెంట్ దాదాపు ఇక్కడ 15 ఆపరేషన్ థియేటర్లు అలా పనిచేస్తున్నాయి. మనం మాట్లాడుకుంటే ఈ టైంలో ఆ సర్జన్స్కి, ఆ అనస్థిస్టులు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే మనము చక్కగా ఇక్కడికి వచ్చే పేద ప్రజలు చిరునవ్వుతో వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రితో అనే భావనతో ఉండండి. మీరు ఏం కావాలని ఇక్కడ చేయించుకోండి అనే చెప్తూనే ఉన్నాము. మనము ఇక్కడ వారందరూ కూడా మనకి ఇక్కడ చేయించుకోవటం వల్ల మనీ సేవ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. కాబట్టి మనకు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని, అట్లా మీడియా మిత్రులు కూడా ఈ పేద ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇలాగే మీరు మీ సహకారం మాకు అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరొకసారి మా కార్డియోథొరాసిక్ టీంకి, మా ఎనస్థీషియా టీంకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.